ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా ఆటో సమంత గుర్తుందా? 2 తెలుగు రాష్ట్రాలలో మా హిజ్రా కమ్యూనిటీలో మొదటి ఆటో డ్రైవర్‌గా నిలిచి, ఈ సొసైటీకి తను ఒక ఇన్స్‌పిరేషన్‌గా మారింది. మరి తన గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సమంత. నేను ఒక హిజ్రాని. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. గత 10 సంవత్సరాలుగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాను. అందుకే నా పేరు ఆటో సమంత అని పేరొచ్చేసింది. అందరూ గూడా ఆటో సమంత అంటే గుర్తుపడతారు. ఈ ఆటో ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతుందో, ఈ ఆటో అద్దె ఆటో. నాకు తెలిసిన డ్రైవర్ తీసుకున్నాడు. ఈ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ ఆటో రోజుకి రూ. 400 అద్దె చెల్లించాలి. రూ. 500 గ్యాసు, ఒక 500 నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. ఆ కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నా ముఖంలోనే కనబడుతుంది ఎంత ఈ భిక్షాటనకి దీనికెళ్ళేదానికంటే దీంట్లో చాలా సంతోషం ఉంది. అది మీకు అందరికి కూడా తెలుస్తుంది. నా ముఖంలోనే కనబడుతుంది. ఈ ఆటో నుంచి మొదలు పెడితే హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, హెవీ లైసెన్స్ కూడా ఉంది. మొత్తం వెహికల్స్ వచ్చు. నేషనల్ వైజ్‌గా గత 10 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా వైజ్‌గా నేను తిరిగాను. ట్రాన్స్‌పోర్టింగ్ కూడా నాకు తెలుసు. సో, నా సొంత వెహికల్, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు సొంత వెహికల్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయాను. ఆటో తీసుకుందామని ఫైనాన్స్ వాళ్ళని సంప్రదిస్తే, నేను ఒక హిజ్రాని కావున నాకు వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వమన్నారు. ప్రభుత్వ పథకాలలో కూడా అక్కడ నాకు అడ్డంకులే ఎదురయ్యాయి. నాన్నగారు చనిపోయారు. నేను, అమ్మ ఇద్దరమే ఉన్నాము. ఆ అమ్మని నేనే చూసుకోవాలి. ఈ వచ్చిన ఏదైతే రూపాయి ఉందో దాంతోటి నేనైతే ఇప్పటికైతే సంతోషంగానే ఉంటున్నాను. మా సమంత ఆటో నడుపుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడ్డమే కాకుండా, తనకు జన్మనిచ్చిన కన్నతల్లిని ప్రేమగా చూసుకుంటూ, ఎంతో ఆప్యాయంగా మరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో జన్మనిచ్చిన అమ్మానాన్నని భారం అనుకోని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేస్తున్న పిల్లలు చాలా మందున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మా సమంత ఒక రోల్ మోడల్. దయచేసి మీరందరూ మీకు తోచిన సహాయం చేశారంటే, ఒక ఆటో కొనుక్కొని సమాజంలో మేము కూడా గౌరవంగా బతకగలుగుతాము. ఇలా నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ ఆటో తీసుకొని వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నేను నేర్పియడానికి ముందుకొస్తాను. సో, ప్లీజ్ దయచేసి నా జీవితం ఒక ఆటోతో ముడిపడి ఉంది. ప్లీజ్ మీకు తోచిన సాయం చేయగలరు. సో చూసారు కదండీ! మా సమంత జర్నీని. మరి తన గురించి